అధికారమే వారి ధ్యాస, స్వార్థ రాజకీయమే వారి శ్వాస. కేడర్ పట్టదు, సమస్యలు గిట్టవు. ఇన్నాళ్లు ముఖం చాటేసిన కొందరు నేతలు అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు, కార్యకర్తలను పార్టీని పట్టించుకుని వైనం. హైడ్రా ఆపరేషన్ మూసీపై విమర్శలు, బాధితులకు అండగా కేటీఆర్, హరీష్ రావు. కష్టజీవుల కోసం ఆరాటం, కలిసికట్టుగా పోరాటం. ఉద్యమ బాట వదిలి అధికార వ్యామోహంతో కొందరు బీఆర్ఎస్ మాజీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు హడావిడి చేస్తూ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతూ ఈ నేతలు పార్టీని ఏనాడు పట్టించుకోలేదని ఎప్పుడూ విమర్శిస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సమరంలో రంగంలోకి దిగి శ్రేణులను సమాయత్తం చేయాల్సింది పోయి హైదరాబాద్లో పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి నానా హంగామా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాల్లో కేడర్ను రక్షించుకోవాల్సింది పోయి ఇప్పటి నుంచే అధిష్టానంను ఒప్పించి టికెట్కు హామీ పొందడం కోసం తాపత్రయపడడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇటువంటి ఓసర వెల్లులను మళ్లీ దగ్గరకు చేరనిస్తే రాత్రి పగలు పార్టీని అంటిపెట్టుకుని పోరాటాలే ఊపిరిగా బరిలో నిలుస్తున్న అసలు సిసలు కార్యకర్తలను అన్యాయం చేసినట్టేనని వారు వాపోతున్నారు. ఇంతలోనే ఎంత మార్పు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాది కూడా కాలేదు. ఎన్నికల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి తోడు హైడ్రా ఆపరేషన్ మూసీ కార్యక్రమాలతో విపక్షాల ఆందోళనకు ముఖ్యంగా బీఆర్ఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఊపు తెచ్చిందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పరాజయం పాలై ఇంటికి పరిమితమైన కొందరు బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెరపైకి వచ్చి హడావిడి చేస్తున్నారని శ్రేణుల్లో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లు పదవులు అనుభవించి పార్టీని పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేసిన ఆయా మాజీ నేతలు మళ్లీ రాజధానిలో మేముంటున్నామంటూ హడావిడి చేస్తుండటంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినది అలా ఉంచితే బీఆర్ఎస్ కు చెందిన అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావు మళ్లీ పార్టీని క్రియాశీలకంగా మార్చడంలో సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇదే సమయంలో హైడ్రాపై వచ్చిన ఆరోపణలు, ఆపరేషన్ మూసీ దెబ్బతో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతుండడం వాస్తవమన్నది వారి వాదన. అవకాశాలను అందిపుచ్చుకున్న బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆందోళనకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం క్రియాశీల కార్యకర్తలను అలుపెరగని పోరాటం చేస్తూ అగ్రనేతలకు అండగా నిలుస్తున్నారు. అయితే మళ్లీ ఒక్కసారిగా బీఆర్ఎస్ తెరపైకి దూసుకురావడంతో ఓటమి చెందిన కొందరు మాజీ నేతలు తిరిగి మీడియా ముందు హడావిడి చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి వ్యవహార శైలిని తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఎన్నో అనుమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ కేటీఆర్, హరీష్ రావులు ప్రతి క్షణం జనాలలో ఉంటూ వారి కష్ట నష్టాలలో పాలు పంచుకుంటూ వస్తున్నారని, దీనికి తోడు హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యంతో పాటు ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పలు పరిణామాలను అందిపుచ్చుకుని కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో బీఆర్ఎస్ ఆందోళనలు స్పీడ్ పెంచింది. దీంతో మళ్లీ మాజీలు రంగంలోకి దిగారు. అదే చక్కభజన చేస్తూ అధిష్టానం కనుసనలలో పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుండడం గమనించిన శ్రేణుల్లో అవాక్కవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తాం, ఫీల్డ్ వర్క్ అవసరం లేదు. హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న జనం మళ్లీ కేసీఆర్ వైపే చూస్తున్నారు. ఆయన పాలనకు గుర్తు చేసుకుంటున్నారు. బీఫామ్ ఇస్తే చాలు జనం ఓటెత్తి గెలిపిస్తారంటూ తెగ సంబరపడిపోతున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. రాజధానిలో అధినేతల దృష్టిలో పడితే చాలు టికెట్లు పట్టేసి అధికారంలోకి వచ్చేస్తామని బిల్డప్లిస్తూ నానా హంగామా చేస్తుండడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇన్నాళ్ళు నియోజకవర్గ సమస్యలకు పాతరేసి కార్యకర్తలను గాలికొదిలేసి ఈ హంగామాలేంటంటూ శ్రేణులు నిలదీస్తున్నాయి. ఎన్నికలు వచ్చేసినట్టేనని, తాము గెలవడం ఖాయమని చెబుతూ బీఫామ్ అధిష్టానం ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇది దారుణమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వాన్ని ఇటువంటి చేష్టలతోనే మట్టి గరిపించగలరని, తిరిగి అదే పద్ధతిలో ఇప్పుడు దాపరించారని కార్యకర్తలు మండిపడుతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నో పదవులను హాయిగా అనుభవించి పార్టీ ఓటమి చెందగానే హైదరాబాద్ భవనాల్లో సేదదీరుతూ మళ్లీ సమయం అనుకూలించగానే రంగంపైకి వస్తున్న ఇటువంటి నేతలకు దూరంగా పెట్టాలని, జనహితం కోసం విపక్షంలోనూ కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని అధిష్టానానికి అండదండలు అందిస్తున్న క్రియాశీల నాయకుల్ని పట్టించుకోవాలని కేడర్ అగ్ర నాయకత్వాన్ని కోరుతోంది.
10 ఏళ్లు అధికారంలో ఉండి కేడర్ను ఏమాత్రం పట్టించుకోకుండా అధిష్టానాన్ని తప్పుదారి పట్టించిన ఆయా గనుల్ని తిరిగి ఎలా ఆదరిస్తారని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఏపీలో సునామీలా వచ్చి చంద్రబాబు తిరుగులేని విజయం సాధించినట్లే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తూ ఆయా మాజీలు తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో ఏపీలో విపక్షం స్థాయిలో 5 ఏళ్లు అవిశ్రాంతంగా పోరాడి తిరిగి ప్రజల ఆదరాభిమానాలు పొందిందని, తెలంగాణలో ఓటమి చెందిన ఈ మాజీలు నిన్నటి వరకు అసలు జనానికి ముఖం చూపించుకోకుండా కార్యకర్తలను గాలికి వదిలేసి తగునమ్మా అని నేడు మళ్లీ గులాబీ కండువాలు మెడలో వేసుకుని తిరుగుతున్నారని వారు ఆక్రోశం వెళ్లబుచ్చుతున్నారు.